సంధ్యారెడ్డి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకటనారాయణ గారు. హలో వెంకటనారాయణ గారు, ఫ్రీ బస్సు అంటే నిజానికి మొబిలిటీ ఒక ఎంపవర్మెంట్ని తీసుకొస్తుంది. మొబిలిటీ అంటే మీ ప్రొఫెసర్ గారు కాబట్టి మీరు చాలా క్లియర్గా చెప్పాలి. అంటే ఆడవాళ్ళకి మొబిలిటీ ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఆ చైతన్యం మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది గవర్నమెంట్కి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. స్త్రీ కదలిక ముఖ్యం, ముందు స్త్రీ కదలాలి అనేది ఒక ఎంపవర్మెంట్లో భాగం. కాబట్టి అందులో భాగంగా చేసిన ఒక స్కీమ్ని ఇలా కామెంట్ చేయడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాళ చాలా మందికి ఒక అభివృద్ధి క్రమంలో భాగస్వామ్యం కాలేకపోయినారు అనేది గుర్తించాలి. అందులో 50% మహిళలలో ఆ మహిళల్లో కూడా 70-80% మహిళలు సాధారణ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం మనం గమనించాలి. వాళ్లకు విద్య వైద్యము అనేది అందుబాటులో లేక ఉపాధి ఉద్యోగాలు లేకుండా ఒక 40-50 సంవత్సరాలు వెనుకబడిపోయారు వాళ్ళు ఏది స్వతంత్రం వచ్చినప్పటి. ఇప్పుడిప్పుడే కొన్ని సంక్షేమ పథకాలు, కంబైన్డ్ ఎడ్యుకేషను, కంబైన్డ్గా ఎక్కడ ఉద్యోగాల వాళ్ళకి 33% ఇవ్వడము, తర్వాత రాజకీయ పదవులలో కూడా కొంత శాతం ఇవ్వడం అనేది జరగడంతో ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు. అయితే ఈ బస్సు ప్రయాణంలో వాళ్లకు అవకాశం కల్పించి ఫ్రీ బస్ సర్వీస్ అనేది చేయడం అనేది ఢిల్లీలో చేశారు. గత 7-8 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అమలు చేస్తున్నారు. అట్లనే కర్ణాటకలో కూడా గత 1.5-2 years నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ 8 నెలల నుంచి చేస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేసినప్పుడు కేటీఆర్ కూడా ఇది బాగుంది, ఇంతకాలం మాకు ఆలోచన రాలేదు, మేము 10 ఏళ్ళు రాజ్యం చేసినా కానీ మేము ఆడవాళ్లకు ఒక అవకాశం ఇవ్వలేదు అనేటువంటి బాధకు చెప్పాలి. కానీ అలా విమర్శించడం అనేది అది చాలా అసభ్యకరంగా ఉందనేది వాస్తవం. అయితే బస్సుకు ప్రయాణానికి వాళ్ళకు అవకాశం ఇవ్వడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరి ఊళ్ళో వాళ్ళు వ్యాపారం చేయడం లేదు, చాలామంది వేరే ప్రాంతాలకు పోయి చేసుకొచ్చుకొస్తున్నారు. స్త్రీలు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా అసంఘటిత రంగంలో చాలా వరకు పనిచేస్తూ ఉన్నారు. వేరు వేరు అంగళ్ళలో పోయి వాళ్ళకు ఏమైనా వస్తువులు అమ్ముకుంటున్నారు, లేక బ్యాంకులకు దగ్గర పోయి అప్పులు తీరడానికి పోతున్నారు, లేక దగ్గరి పట్టణాలకు పోయి అనేక రకాల వస్తువులు అమ్మడం లేదా కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే స్త్రీలు కూడా ఆర్థిక రంగంలో, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవడం వల్లనే వ్యవసాయంలో కావచ్చు, పరిశ్రమలలో కావచ్చు, సర్వీసుల్లో కావచ్చు వాళ్ళు భాగస్వామ్యం ఉంది. వాళ్ళ సాఫ్ట్వేర్లో కూడా అనేక మంది చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఆస్ట్రేలియా, అమెరికా ఇన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అంటే స్లోగా స్త్రీలకు కూడా ఒక అవకాశాలు కల్పించి వాళ్ళ సాధికారితకు వాళ్ళు కూడా మగవాళ్ళలాగానే ఎదగడానికి అవకాశాలు కల్పించేటువంటి వ్యవస్థను మనం ప్రమోట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ బస్సులు ఫ్రీగా ఇవ్వడం అంటే పేద వర్గాల వాళ్ళు ఇవాళ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయి ఏదైనా వస్తువులు కొనుక్క రావడం కానీ, లేదా అక్కడ వీళ్ళు తయారు చేసినాయో వీళ్ళు కొనుక్కొచ్చి అమ్మటియో చేస్తూ ఉన్నారు. లేక కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలామంది గ్రామాల నుంచి దగ్గరున్న పట్టణాలకు, ఇప్పుడు నేను వరంగల్లో ఉంటున్నాను, వరంగల్ నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కార్మికులు వచ్చేసి, స్త్రీలు పురుషులు వచ్చి వాళ్ళు ఇక్కడ వరంగల్లో కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేయడం, షాపులలో పనిచేసిపోవడం, 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి వస్తారు. ఇక్కడ అక్కడ ఉన్నాయి, వాళ్ళ కిరాయిలు ఇక్కడ ఉండంటే వాళ్ళకి వచ్చిన జీతం అంతా పోతుంది, ఖర్చులంతా పోతాయి. కాబట్టి రోజు వచ్చిపోతే వాళ్ళకు 90-100 రూపాయలు ఖర్చు అయ్యేది. అట్లాంటిది వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వస్తూ పోతున్నారు బస్సులలో లేడీసు. దానివల్ల వాళ్ళకి సంవత్సరానికి నెలకి ఒక 3,000 రూపాయలు మిగులుతున్నాయి. సునాయాసంగా వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పాలు అమ్ముకుంటోళ్ళు, కూలీ చేసేవాళ్ళు, అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి నెలవారి జీతాలకు చేసేటోళ్ళు కూడా వచ్చిపోతున్నారు. కాబట్టి ఇది మనం స్వాగతించాల్సిందే. కాకపోతే ఇంట్లో కొన్ని సవరణలు చేయాలని చెప్పాలి. ఏంటంటే ఉద్యోగులైనటువంటి మహిళలు కూడా ఫ్రీగా పోతున్నారు, లేదా ఏదైనా దూర ప్రాంతం 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు కూడా నిరంతరం కాకుండా వాళ్ళు నెలకు 2 సార్లను 1 సార్లను నియంత్రణ చేయడం వల్ల కొంత మిస్యూజ్ కాకుండా చూడవలసినటువంటి దాన్ని మనం సైజ్ చేయొచ్చు. కానీ వాళ్ళు అలా పోయి డాన్సులు చేస్తానని చెప్పడం అంటే
అహంకారం అంటారు అది. ఎందుకంటే ఆయనే చాలా మంది ఎంతో కష్టపడి రాజకీయాలు చేస్తారు, కానీ వాళ్ళు సర్పంచ్ వరకు కూడా వస్తలేరు. ఎంపీటీసీ సర్పంచ్ కాడికి వచ్చి కూడా లక్షలు 50 లక్షల వాడు ఖర్చు పెట్టుకొని సర్పంచ్ అయితే, వీళ్ళ సమయంలో ఈ 10 ఏళ్లలో సర్పంచ్లకు ఏం వర్క్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏ రకంగా కూడా అని వాళ్ళకు పెట్టిన పెట్టుబడులు వెళ్ళకుండా ఆఖరికి నష్టపోయి వాళ్ళ ఇల్లు అమ్ముకోవడం, భార్యలు కూలి చేస్తే ఆ పని మీద బతికేటువంటి స్థితికి సర్పంచులు వీళ్ళ కాలములు జరిగింది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అన్యాయం చేసి ఇవాళ ఏదో వాళ్ళు పోషణ చేసుకోవడానికి కొంతమంది పోతున్నారు వస్తున్నారు. అట్లా నేను చూస్తున్నాను చాలామంది. ఏదైనా మిస్యూజ్ జరుగుతుంది, దాన్ని సవరణ చేయడానికి టైం ఉంది. మనం ప్రవేశపెట్టి 8 నెలలు అయింది. కాబట్టి ఇంకో సంవత్సరం తర్వాత ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో మహిళలు, వాళ్ళు ఫ్రీగా పోకూడదు. 50 కిలోమీటర్ల బియాండ్ అయితే నెలకు 4 సార్లు 3 సార్లు ఒకసారి పోవడం. తల్లిగారింటికి పోతారా, ఏదో షాప్కు పోతారా, వరంగల్ నుంచి ఖమ్మం నుంచి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంకో టౌన్కి పోతారా, లేకపోతే ఒక గ్రామం నుంచి 50 కిలోమీటర్లు ఉన్న ఒక టౌన్కి పోయి ఏదైనా కొనుక్కొచ్చుకుంటారా. అంటే ఒక నెలకు 30 రోజులలో 10 రోజులు 5 రోజులు ఇచ్చేయడం. అసంఘటిత కార్మికులకు ఎవ్రీడే ఇవ్వడం. ఏది మహిళలలో ఏదైనా తిరిగి అమ్ముకునే వస్తువులు అమ్ముకునే వాళ్లకు, ఈ రకంగా ఉన్న వాళ్ళకు కొన్ని నిబంధనలు పెట్టి దాన్ని సవరించడానికి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మరి వాళ్ళ కుటుంబం ఏంటంటే, పూర్వం నాకు తెలుసు కేసీఆర్ ఒక కారు కొనుక్కున్నాడు 1984లో. దానికి ఫియట్ కారు నెలవారీ ఈఎంఐ కట్టక 6 నెలల తర్వాతనే ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఆ డబ్బులు కట్టకుంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మంజీరా బ్యాంక్, గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఆ కారును పట్టకపోయారు. అంటే వాళ్ళ స్థితి కాదు. 84లో వాళ్ళకు కారు కొనడానికి కూడా అవకాశం లేని వాళ్ళు కూడా ఎక్కడో మామూలు స్కూళ్ళలో చదివిండ్రు. సరే బై ఛాన్స్ అమెరికా పోయిండ్రు, అక్కడ ఏం పని చేసిండ్రు, ఏం కూలి చేసిండ్రా, ఏదో చేసిండ్రు. తండ్రి రాజకీయాలలో మనందరూ ఉద్యమాలు చేసి వేల మంది లక్షల మంది చేసి ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి ఆ రాజకీయాలను తొరబడి ఉన్నటువంటి అవకాశాలను వాళ్ళు వాడుకొని అందరు కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నత స్థాయికి వచ్చారు. మంత్రులే అయినరు, 3 మంత్రులు అయినరు క్యాబినెట్లో ఒక కుటుంబం నుంచి. ఇక ఒకలేదు బంధువులు వచ్చిండ్రు, బిడ్డకు ఎంపీ అయిపోయింది, ఇంకో ఆయన రాజ్యసభ అయిండు. కుటుంబంలో 5-6 పదవులు సంపాదించుకున్నారు. అంటే ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చిండ్రు వాళ్ళు సడన్గా ఏ కష్టం లేకుండానే రాజకీయాలకు వచ్చి ఉన్నత పదవులు పొంది, సరే వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి అనేది ప్రజలకు తెలిసేయాలి. కాబట్టి ఆ రకంగా అయిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, కష్టం చేసే వాళ్ళ మీద ఒక ఈ ఆత్మ న్యూనతాభావంతో అగౌరవపరిచే విధంగా, వాళ్ళని అవమానపరిచే విధంగా. ఎందుకంటే కొందరు వీళ్ళంటే నేను దొరల కాదు ప్రజలు తెలుసు. దొరలు ఏంటంటే బండెడ్ల వెనకట మట్టి కొట్టే బండి ఉండేది. ఆ బండ్ల కాడ పిల్లలు మాలాంటి వాళ్ళ మేము మట్టి బండి మీద పొలం కాడికి పోతా అంటే కూడా నడి ఉల్లే కొంతమంది దొరలు మమ్మల్ని దించేది. అక్కడ మీరు బండి మీద కూర్చోవద్దనేటువంటి దొరలు, వెలమ దొరలు దించేది. అంటే మాకు ఊళ్ళే పెళ్లి చేసుకుంటే వాళ్ళు పోయి ఆ దొర కాలు మీద పడడం, పెళ్లి చేసుకుంటే 1 కిలో మాంసం ఫ్రీగా పంపడం, ఇట్లా రకరకాల వేధింపులకును వ్యక్తి చాకరికి వీళ్లకు ఒక సంబంధం ఉన్నది. కాబట్టి మనుషులను చూడంగానే మహిళలను చూడంగానే చాలా హీనంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు రాజకీయాలు చేస్తే చేయండి, కానీ మీరు 9 నారాయణ గారు మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అయితే ఇక్కడ మనం రెండో టాపిక్లోకి వెళ్ళే ముందు